బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్ ఇవన్నిటికి డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవచ్చు? ఓకే. అండ్ ఏది ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ కిందకి వెళ్తుంది? సో బ్రెయిన్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ ట్యూమర్ ఆర్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ అండి, రైట్? సో బ్రెయిన్ స్ట్రోక్ని మీకు గుర్తుపడటానికి ఒక సింపుల్ అబ్రివేషన్ ఉందండి. ఆ సింపుల్ అబ్రివేషన్ ఏంటంటే ఫాస్ట్. సో ఎఫ్ ఫర్ ఫేస్. ఫేస్ అంటే మనము ఫేస్ అనేది ఒక సైడ్ వంకరపోవడం అంటే మనకి మూతి వంకరపోవడం అంటాం, దాన్ని ఫేస్ అంటాం. దాని తర్వాత ఏ ఫర్ ఆర్మ్, ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ సడన్గా పనిచేయకపోవడము లేదా కొద్దిగా వీక్నెస్ రావడం, సడన్గా వచ్చి మళ్ళీ రికవర్ అయిపోవడం, ఇలాంటిది. దాని తర్వాత ఎస్ ఫర్ స్పీచ్, అంటే మనకి మాట అనేది మెల్లగా తగ్గిపోతుంది, కొన్నిసార్లు సడన్గా మాట్లాడలేకపోతారు లేదా ఒకసారి మాట స్లరింగ్ అయిపోతుంది. ఈ మూడు ఏమన్నా ఉన్నాయి అంటే ఇమీడియట్గా మీరు టైం వేస్ట్ చేయకుండా నియరెస్ట్ స్ట్రోక్ ఫెసిలిటీకి వెళ్ళాలి. అందుకని టీ ఫర్ టైం. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్లో మీరు చూసినట్టయితే బ్రెయిన్ ట్యూమర్స్లో మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి మీకు హెడేక్స్. నేను ఇందాక చెప్పినట్టు సడన్ సివియర్ హెడేక్స్ రావడము, ఎన్ని మందులు వేసుకున్నా హెడేక్ తగ్గకపోవడము, ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉన్నప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ ఉందని సస్పెక్ట్ చేస్తాం, రైట్? ఈ రెండింటి మధ్యలో కొన్నిసార్లు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రోక్, అన్యూరిజమ్స్ అనే వాటిల్లో చూస్తూ ఉంటాం. అది కూడా మనం కామన్గా బ్రెయిన్ స్ట్రోక్ అనే అంటాం దాన్ని కూడా. వీళ్ళల్లో మాత్రము ఎక్స్ట్రీమ్ సివియర్ సెంటినల్ హెడేక్, అంటే సివియర్గా, అంటే మనం ఏం పని చేస్తున్నా ఏం చేస్తున్నా ఆపేసి కింద పడిపోవాలి అన్నట్టు అంత సివియర్ హెడేక్ వస్తుంది.